ఫ్లెమింగోలు ప్రతి సంవత్సరం సంతానోత్పత్తి చేయవు. వాతావరణ పరిస్థితులు, సరస్సులోని నీటి మట్టం మరియు ఆహార లభ్యతను బట్టి వీటి సంతానోత్పత్తి సీజన్ మారుతూ ఉంటుంది. ఫ్లెమింగోల ఈ ప్రవర్తన వాటిని పక్షి జాతులలో అత్యంత క్రమశిక్షణ కలిగిన పక్షులుగా నిలుపుతుంది. ఇవి నీటి మధ్యలో లేదా చిత్తడి నేలలో, బురద నీటిలో చిన్న చిన్న రాళ్లను, గడ్డిని ఉపయోగించి సుమారు ఒక అడుగు 12 అంగుళాల ఎత్తు ఉండే మట్టి దిబ్బలను నిర్మిస్తాయి. నేల మీద కాకుండా దిబ్బెలపైన గూడు కట్టడం వల్ల వరదలు వచ్చినప్పుడు గుడ్డు నీటిలో పడిపోకుండా సంరక్షణగా ఉంటుంది. సాధారణంగా ఆడ ఫ్లెమింగో ఒకే ఒక గుడ్డు పెడుతుంది. వీటి సంరక్షణను తల్లి మరియు తండ్రి రెండూ కలిపి 27 నుండి 31 రోజుల వరకు సంరక్షిస్తూ ఉంటాయి. ఫ్లెమింగోల ప్రత్యేకత ఏంటంటే ఇవి తమ పిల్లలకు ఆహారం అందించడానికి క్రాప్ మిల్క్ అనే ఒక రకమైన పౌష్టికాహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది పాల లాంటి పదార్థం. దీనిలో ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఇది పిల్లల ఎదుగుదలకు చాలా అవసరం. పిల్లలు బయటకు వచ్చాక మొదటి కొన్ని రోజులు గూడులోనే ఉంటాయి. తర్వాత ఇవి గూడు దిగి తమ తల్లిదండ్రుల సంరక్షణలో సురక్షితంగా పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా నెవర్ ఎండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి.